ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు. यदि तुम इतिहास को देखो तो निश्चित ही तुम ये पाओगे कि हमारे पूर्वजों का अपनी दृष्टि पर, अपने श्रवण यानी जो सुनते हैं उस पर, और अपनी वाणी पर पूरा नियंत्रण था. ఒక చిన్న ఉదాహరణము, एक छोटा उदाहरण है. శివధనుస్సు విరిచిన తరువాత शिव धनुष के तोड़े जाने के बाद శ్రీరామచంద్రునికి సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు. महाराजा जनक श्री रामचंद्र जी का विवाह सीता से करने को तैयार थे. కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైన కూడాను, ఒక్క నిమిషమైన కూడాను సీతను రాముడు చూచి ఎరుగడు. विवाह के पहले राम ने सीता की ओर एक क्षण के लिए भी नहीं देखा. వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్ర యొక్క శీలం యొక్క పవిత్రత. विवाह के पहले किसी को पराई स्त्री के चेहरे की तरफ नहीं देखना चाहिए. यह राम का मुख्य गुण और चरित्र था. దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు. विवाह पालकों का उत्तरदायित्व है. చూడకూడదని ఉన్నాడు. नहीं देखना चाहिए इसलिए उन्होंने नहीं देखा. పెళ్లి పీటల పైన కూర్చున్నారు. वे वहां शादी की वेदिका पर बैठे. తిరిగి ఒకరికొకరు మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నిల్చుకున్నారు. पवित्र मंगलसूत्र बांधने के पहले वो दोनों खड़े हुए. సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రామును కుడివైపును చూస్తూ ఉన్నాడు. तब सीता बाईं ओर थी और राम दाईं ओर देख रहे थे. ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు, बगल में खड़े जनक महाराज ने कहा, రామ ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావన్నాడు. राम ये सीता है, सीता यहाँ है, तुम कहीं और देख रहे हो. అనేక పర్యాయం ఇయం సీత, రామ ఇయం సీత. बार बार उन्होंने कहा ये सीता है, ये सीता है. ఏమాత్రము తాను లెక్క చేయలేదు. लेकिन राम ने अनसुना कर दिया. కారణం ఏమిటి? इसका क्या कारण है? ఇంకా మంగళసూత్రం కట్టలేదు. क्योंकि उन्होंने अभी तक मंगलसूत्र की पवित्र गांठ नहीं बांधी थी. ఆ స్త్రీని మనం చూడకూడదు. गठबंधन के पहले किसी को भी स्त्री की ओर नहीं देखना चाहिए. ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు. श्री रामचंद्र द्वारा ये आदर्श संसार को प्रदर्शित और प्रस्तुत किया गया. ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు. सभी भाइयों ने उसी तरह व्यवहार किया. శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్ళాడు. लक्ष्मण ने वन में राम का अनुगमन किया. ఒక దినము 2 దినములు కాదు, 1 या 2 दिन के लिए नहीं. 14 సంవత్సరములు उसने 14 वर्ष का समय उनके साथ बिताया. వీరి వెంట సీత కూడా ఉంటుండాలి. सीता भी वहां उनके साथ थी. సీత చాలా యువకురాలు. सीता उस समय बहुत युवा थी. 18 సంవత్సరముల వయసు. उनकी उम्र केवल 18 वर्ष थी. అలాంటి వయసు లోపల 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు उस समय राम और लक्ष्मण की आयु 20 वर्ष थी. ఈ 14 సంవత్సరంలో ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. लक्ष्मण ने इन 14 वर्षों तक एक क्षण के लिए भी सीता का मुख नहीं देखा. సీతను రావణుడు తీసుకొని పోయిన తర్వాత जब रावण ने सीता का अपहरण कर लिया లక్ష్మణుడు రాముడు వెతుక్కుంటూ వెళుతున్నారు. तो लक्ष्मण और राम सीता की खोज में गए. కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు. एक पर्वत के शिखर पर सुग्रीव और हनुमान रहते थे. ఆ జన సమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండ పైన వదిలిపోయింది. पर्वत के ऊपर कई लोगों का जनसमूह देखकर सीता ने अपने आभूषणों की पोटली बनाकर उसे वहां गिरा दिया. సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు. जब वे सीता की खोज में थे उस समय उनकी मित्रता सुग्रीव के साथ हुई. వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారు ఎవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు. उन्होंने सब कुछ सुग्रीव को सुनाया कि रावण ने कैसे सीता का अपहरण किया और खोजने में सुग्रीव की सहायता मांगी. ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి? ఆ సీతమ్మవేనా చూడండి. यह सुनकर सुग्रीव ने आभूषणों की वह पोटली लाकर पूछा कि वे देखकर बताएं कि क्या ये आभूषण सीता के हैं. రాములు కూడా భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు. लेकिन राम भी अपनी पत्नी सीता के आभूषणों से परिचित नहीं थे. అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు.
तब उन आभूषणों को लक्ष्मण के सामने रखा गया। లక్ష్మణ ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు. लक्ष्मण से पूछा गया, क्या ये आभूषण आपकी भाभी सीता के हैं? ఇప్పుడు చెప్తాడు అతను, तब लक्ष्मण ने कहा, ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు, मैं कंठ के हार को नहीं पहचानता कि ये किसका है। ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు, मैं नहीं जानता कि ये कंगन किसके हैं। కానీ కాలి అందులు మాత్రము సీతవే, అది నాకు చక్కగా తెలుసు అన్నాడు. किंतु मैं बिछिया को पहचानता हूँ जो वे पांव में पहनती थी और वे सीता के हैं। ఈ అందులు మాత్రం నీకెట్టు తెలుసును అన్నారు. और उनसे पूछा गया कि तुम कैसे जानते हो कि ये बिछिए सीता के हैं? నిత్యం పాదాభివందనం, ఆమె దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను. उन्होंने उत्तर दिया कि चूंकि मैं प्रतिदिन प्रार्थना कर उनके चरण कमलों की वंदना करता हूँ, इसलिए मैं बिछिए को पहचान सकता हूँ। 4 సంవత్సరములు అరణ్యంలో ఉండినప్పటికీ ఒక్క క్షణమైన కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. हालांकि लक्ष्मण 14 वर्ष तक वन में उनके साथ थे, लेकिन एक क्षण के लिए उन्होंने सीता के मुख को नहीं देखा। ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు. उनके आदर्श चरित्र के कारण ही उन्हें आज तक स्मरण किया जाता है। కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినిచ్చేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి. इसलिए इस सुंदर दिव्य जीवन के लिए, इस दिव्य जीवन की कांति के लिए और जीवन में शांति के शिखर को प्राप्त करने के लिए हमें अपने शील यानी चरित्र का संरक्षण और रक्षा करनी चाहिए। స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి. चाहे वे स्त्री हों या पुरुष हों, उन्हें अपने चरित्र की अपने प्राण तत्व के समान रक्षा करनी चाहिए। समस्त लोक